Hi Andy, I'm Govindra Reddy. I'm CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, MBBS in Georgia. So MBBS Georgia. సో ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్నారండి, జార్జియాలో బడ్జెట్ ఎంత వస్తుంది, బడ్జెట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ డ్యూరేషన్. సో ఈ క్వశ్చన్స్ అడుగున్నారండి. సో ఎంబీబీఎస్ జార్జియాలో బడ్జెట్ ఎంత అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత అవుతుంది అండ్ డ్యూరేషన్ ఎంత అవుతుంది. సో టుడేస్ టాపిక్ వచ్చేసరికి ఎంబీబీఎస్ ఇన్ జార్జియా డిస్కస్డ్ విత్ టాపిక్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. సో ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సార్, అండ్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మీకు ఆల్ కంట్రీస్ సంబంధించి జార్జియా, యుక్రెయిన్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, చైనా, రష్యా, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత అవుతుంది, బడ్జెట్ ఎంత అవుతుంది అండ్ అలానే డ్యూరేషన్ ఎంత అవుతుంది, సిస్టమ్ వాట్ ఆర్ ద టోటల్ ఫ్యాక్టర్స్, which factors should you consider before choosing any medical university, which is the topmost medical university, how to select the topmost medical university, which is the best country, and different parameters తోటి different ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ కంట్రీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము. 1-2 సార్లు చెక్ చేయండి, మీకు విచ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ. ప్రతి కంట్రీ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సో అండ్ ఫర్దర్గా మీకు ఎనీ డౌట్స్ ఏ కంట్రీ గురించి అయినా సరే 807-435-0407 మీకు ఏ కంట్రీ గురించి సంబంధించినా సరే డౌట్ వచ్చినా సరే అండ్ ఎనీ యూనివర్సిటీకి సంబంధించి అప్రాక్స్గా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి 15 to 20 కంట్రీస్ నుండి అప్రాక్స్గా 25,000 మెంబర్స్ అబ్రాడ్ వెళ్తుంటారు. సో మీకు ఈ 15 to 20 కంట్రీస్ సంబంధించి ఏ కంట్రీస్ సంబంధించిన అప్రాక్స్గా 470+ ఎంసీఐ అప్రూవ్ చేసిన మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఎనీ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని ఎనీ కంట్రీ 15 to 20 కంట్రీస్, చైనా, రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, బెలారస్, జార్జియా, పోలాండ్, అర్మేనియా, ఫిలిప్పీన్స్, వాట్ ఎవర్ కంట్రీ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే ఈ వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి. మీకు ఎనీ డౌట్స్ ఫ్రమ్ 470 or 450+ మెడికల్ యూనివర్సిటీస్ ఎంసీఐ అప్రూవ్ చేసిన మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఆన్ మై ఫ్రీలీ ఆన్ మై వాట్సాప్ నెంబర్. సో అండ్ అలానే సార్ రష్యాలో వచ్చేసరికి లాస్ట్ 1 or 2% అడ్మిషన్స్ ఉన్నాయి సార్ ఇంకా. సో రష్యాలో వచ్చేసరికి లాస్ట్ 1 or 2% అడ్మిషన్స్ ఇంకా ఉన్నాయి. ఎవరైనా సరే అండ్ విత్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 20 to 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ విత్ ఇన్ ఓల్డ్ ర్యాంకింగ్ టాప్ మోస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఇంకా 1 or 2% ఉన్నాయి. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే రిజర్వ్ చేసుకోండి. అండ్ మీకు ఎందుకంటే కౌన్సిలింగ్స్ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ వరకు వచ్చేసరికి ఈ అడ్మిషన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఉండవు, 100% ఉండవు. సో ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసి పెట్టుకుని హ్యాపీగా. సో ఫర్దర్గా వచ్చేసరికి మీకు ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, మీ రిజర్వేషన్ అమౌంట్ మొత్తం టోటల్ యూనివర్సిటీ పేమెంట్ చేస్తుంది. సీట్ రాకపోతే హ్యాపీగా మనము గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ విత్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 20 to 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 5 to 6 years బేస్డ్ ఆన్ యూనివర్సిటీ. సో 5 to 6 years బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి మీకు 20 to 25 lakhs బడ్జెట్ దొరుకుతుంది. లేదా ఫర్దర్గా అసలు యూనివర్సిటీసే ఉండవు. ఆల్మోస్ట్ ఆల్ 99%, 95% అడ్మిషన్స్ మోస్ట్ ఆఫ్ ద మెడికల్ యూనివర్సిటీస్ అయిపోయినాయి, టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇంకా రష్యాలో వచ్చరికి 1 or 2% మెడికల్ యూనివర్సిటీ ఇంకా 1 or 2% అడ్మిషన్స్ ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి కనెక్ట్ అవ్వండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి మన యూనివర్సిటీకి ఫైల్ చేస్తే జస్ట్ మన అప్లికేషన్ అమౌంట్ పే చేస్తే ఫర్దర్గా వచ్చేసరికి మనకి ఇక్కడ సీట్ రాలేదనుకుంటే మనకి సెకండ్ బ్యాకప్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్ మనకి అప్ టు డిసెంబర్ ఎండ్ వరకు మన కౌన్సిల్ జరుగుతుంది కూడా అప్పటి వరకు 100% ఉండవు అనమాట అడ్మిషన్స్. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే లేకపోతే 1 year వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఫర్దర్గా వెళ్ళాల్సి ఉంటే మనము ఉంటాయి. బట్ ఏంటంటే బీసీ గ్రేడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ 95%, 92%, 97%, 98% అయిపోయినాయి. 1 or 2% ఉన్నాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి. మీకు ఎనీ డౌట్ 470 మెడికల్ కాలేజ్ 15 to 20 కంట్రీస్ అండ్ 2000. సో 15 to 20 కంట్రీస్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తుంటే 457 మెడికల్ యూనివర్సిటీస్ ఎవ్రీ ఇయర్ 25,000 మెంబర్స్ అబ్రాడ్ వెళ్తుంటారు అనమాట. సో వీఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ విత్ 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్, ఇన్సైడ్ క్యాంపస్లో డైరెక్ట్ ఎంబీబీఎస్. ఇలాంటి ప్రాజెక్ట్స్ తోటి ది బెస్ట్ కంట్రీస్ విత్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 20 to 25 lakhs 5 to 6 years డ్యూరేషన్ తోటి ది బెస్ట్ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి విత్ 10 to 12 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్. సో
సో సీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకుని అప్లికేషన్ పెట్టండి. ఫర్దర్గా వచ్చేసరికి మన సీట్ రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా ఇక్కడ అడ్మిషన్ రాకపోతే ఇక్కడ మనకి సీట్ రాకపోతే ఫర్దర్గా అప్పుడు వస్తుంది అనమాట. ఓకేనా, ఫర్దర్గా అటు మన బ్యాకప్ ప్లాన్ వెళ్ళొచ్చు. సో కాబట్టి యూ కెన్ ఫ్రీలీ ఆస్కర్ మై వాట్సాప్ నెంబర్ 8074350407. అండ్ టుడేస్ టాపిక్ వస్తే సార్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ నన్ను జార్జియాలో సార్ బడ్జెట్ ఎంత అవుతుంది, మెయిన్లీ బడ్జెట్ ఎంత అవుతుంది, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అడుగుతున్నారు, కొంతమంది డ్యూరేషన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏ కంట్రీ గురించి మనం వెళ్ళాలన్నా సరే అప్రాక్స్గా 15 to 20 కంట్రీస్ ఎవ్రీ ఇయర్ అబ్రాడ్ ఎంబీబీఎస్ 470 మెడికల్ కాలేజ్ టు 25,000 మెంబర్స్ వెళ్తుంటారు కాబట్టి ఒక కంట్రీ గురించి ఒక యూనివర్సిటీ గురించి 100% తెలిసి ఉండాలన్నమాట. అలానే సో ప్రతి కంట్రీ గురించి ప్రతి కంట్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ సపరేట్గా ఉంటుంది, దాంట్లో బడ్జెట్ సపరేట్గా ఉంటుంది, దాంట్లో ఎవ్రీథింగ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సో మనం వెళ్ళే ప్రతి కంట్రీ గురించి అసలు ఎంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాని బడ్జెట్ ఎలా ఉంటుంది, దాని డ్యూరేషన్ ఎంత ఉందని కంపల్సరీగా మనం తెలుసుకొని వెళ్ళాలి. సో కాబట్టి ఒకసారి మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. అలానే అది కాకుండా ఏ కంట్రీ ముందు ఏ కంట్రీకైనా మనం ఎంబీబీఎస్ అబ్రాడ్, అది చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, యుక్రెయిన్, కజకిస్తాన్, రష్యా, వాట్ ఎవర్ కంట్రీ వెళ్ళే ముందు మనం ఎవ్రీ కంట్రీ వచ్చేసరికి మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది అనమాట. అంటే మన ఇండియన్ రిప్రజెంటేషన్ అనమాట. ప్రతి కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది. సో ఆ ఎంబసీ వాళ్ళు వచ్చేసరికి మన ఎంబీబీఎస్ వెళ్ళాలన్నా మెడికల్ కోర్స్ కాకుండా ఇంజనీరింగ్ కోర్స్ ఏ కోర్స్ వెళ్ళాలన్నా సరే కంపల్సరీగా వచ్చేసరికి మనకు ఒక అడ్వైజరీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో కాబట్టి మీరు ఆ కంట్రీ వెళ్ళే ముందు అడ్వైజరీస్ ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ అడ్వైజరీ, లేదా ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా, ఇండియన్ ఎంబసీ ఇన్ చైనా, ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా, ఇలా డిఫరెంట్ కంట్రీస్ సంబంధించి ఎంబసీ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. సో అలాంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు సో అది మనకి ఒక మెయిన్ బేస్ అనమాట. సో మీకు మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్, నెంబర్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీకు బయట దొరుకుతుంది. కాబట్టి సో ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అది గవర్నమెంట్ వెబ్సైట్స్ కాబట్టి మీకు 100% అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. సో కాబట్టి సో మనం ఏ కంట్రీ అయినా వెళ్ళే ముందు ఒకసారికి ఎంబసీ ఒకసారి చెక్ చేయండి. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్, లేకపోతే ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా, సో లేదా జార్జియా లేదా రష్యా కానీ ఇలా చెక్ చేస్తే వాళ్ళు అసలు గైడ్లైన్స్ ఇస్తారు, ఇదిగోండి ఇలా ఉంటుందని. సో కాబట్టి మీరు ఫిలిపీన్స్ వెళ్ళాలనుకున్న ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్ కట్గా అసలు ఏంటి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, బడ్జెట్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఎంత బడ్జెట్ అవుతుంది, మంత్లీ ఎక్స్పెన్స్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ 5 years 6 years, బడ్జెట్ 25 lakhs అవుతుందా, 30 lakhs అవుతుందా. అలానే జార్జియా కూడా అంతే. సో మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా స్టూడెంట్ అడ్వైజరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి జార్జియాలో వచ్చేసరికి సార్ మనకి ఎలాంటి ఎంబసీ లేదనమాట. జార్జియాలో మనకి ఇండియన్ ఎంబసీ లేదు. జార్జియా ప్లస్ అర్మేనియా కలిపి ఈ రెండుకి కలిపి ఒక ఎంబసీ అర్మేనియాలో ఉందన్నమాట. సో కాబట్టి జార్జియాలో అసలు మన ఇండియన్ ఎంబసీ కూడా లేదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ ఎంబసీ లేదు కాబట్టి 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇండియన్ ఎంబసీ ఉందనుకోండి, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన ఎంబసీతో మనము టైఅప్ మనం కమ్యూనికేట్ చేస్తే మనకి ఏంటంటే ఈజీగా మనకి కమ్యూనికేషన్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో జార్జియాలో ఎలాంటి ఇండియన్ ఎంబసీ జార్జియాలో లేదనమాట. నెంబర్ 2 ఆ జార్జియాకి అర్మేనియా కలిపి అర్మేనియాలో ఉందన్నమాట. సో కాబట్టి జార్జియాలో ఎలాంటి ఎంబసీ లేదు. సో మీరు జార్జియాలో ఎంబసీ లేదు కాబట్టి సో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇండియన్ ఎంబసీ ఇన్ అర్మేనియాలో ఉంది కాబట్టి జార్జియాకి అర్మేనియా సంబంధించి ఒకసారి ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ ఇండియన్ ఎంబసీ ఇన్ అర్మేనియా స్టూడెంట్ అడ్వైజరీ అని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఒక ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందని. సో మీరు అక్కడ చెక్ చేస్తే బడ్జెట్ వస్తుంది సార్ అప్రాక్స్గా ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రమే $300 to $400 పర్ మంత్ అవుతుంది సార్. $300 to $400 పర్ మంత్. మీకు ఒకసారి చెక్ చేయండి ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా లేదా ఇండియన్ ఎంబసీ ఇన్ అర్మేనియా. జార్జియా లేదు కాబట్టి అర్మేనియన్ అంటే కాంబినేషన్లో ఒకటే ఎంబసీ ఉంది. ఎందుకంటే ఇక్కడ జార్జియా పాపులేషన్ వస్తుంది సార్ ఓన్లీ 30 lakhs పాపులేషన్, అర్మేనియా పాపులేషన్ కూడా 30 lakhs. సో చిన్న కంట్రీస్ విచ్ వెరీ స్మాల్ కంట్రీస్ 30 lakhs పాపులేషన్ కాబట్టి రెండుకి కలిపి ఒకే ఎంబసీ అర్మేనియాలో ఉందన్నమాట. సో ఇస్ ద పాపులేషన్ కూడా జార్జియా పాపులేషన్ 30 lakhs ఓన్లీ, అర్మేనియా పాపులేషన్ 30 lakhs. సో కాబట్టి చిన్న కంట్రీ కాబట్టి రెండుకి కలిపి ఒక ఎంబసీ ఇచ్చున్నారనమాట. సో ఆ ఎంబసీ మీరు ఒకసారి ఆ అడ్వైజరీ చెక్ చేస్తే అక్కడ ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రమే $300 to $400 పర్ మంత్, అంటే అప్రాక్స్కి వచ్చేసరికి 25,000 to 30,000 పర్ మంత్ వచ్చేసరికి ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే అప్రాక్స్ ఒక డ్యూరేషన్ వచ్చేసరికి 6 years ప్రోగ్రామ్ అండి. 5 years ప్రోగ్రామ్ అనేది ఇన్వాలిడ్. సో ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ మంది స్టూడెంట్స్ 5 years ప్రోగ్రామ్. ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 6 years ప్రోగ్రామ్. కిర్గిస్తాన్లో కూడా అంతేనండి. 5 years ప్రోగ్రామ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అక్కడ కిర్గిస్తాన్ కూడా
6 ఇయర్స్ ప్రోగ్రామ్. కజకిస్తాన్ మాత్రం 5 ఇయర్స్, మళ్ళీ కజకిస్తాన్ 5 ఇయర్స్, కిర్గిస్తాన్ మాత్రం 6 ఇయర్స్. 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సేమ్ లైక్ జార్జియా కానీ అర్మేనియా కానీ 6 ఇయర్స్ ప్రోగ్రామ్ ఇస్ మెయిన్ ప్రోగ్రామ్ అనమాట. 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది చాలా కంట్రీస్లో ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. సో క్రెడిట్ అవర్స్ సరిపోవు అనమాట. సో మన ఇండియాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా హైకోర్ట్స్లో కూడా కేసు నడుస్తుంది అనమాట. సో కాబట్టి ఇది మెయిన్ జార్జియా గురించి. సో బడ్జెట్ వస్తే మీకు అప్రాక్స్గా ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్కే 25,000 to 30,000 అప్రాక్స్గా 30,000 మీకు పర్ మంత్ వస్తున్నప్పుడు, ఇలా 6 ఇయర్స్ ప్రోగ్రామ్ అనుకుంటే ఇయర్లీ వచ్చేసరికి 12 months అన్నప్పుడు 3,60,000 అంటే 3.5 lakhs పర్ ఇయర్ వస్తున్నప్పుడు ఇంటూ 6 ఇయర్స్ ఇక్కడ మీకు అప్రాక్స్గా వచ్చేసరికి 20 lakhs ప్లస్ వచ్చేసరికి ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఇంకా ఫర్దర్గా అవన్నీ చూసుకుంటే 20 to 25 lakhs ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫ్లైట్ ఛార్జెస్, అదర్ ఎక్స్పెన్సెస్ 20 to 25 lakhs. ఎలా లేదంటే ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 20 to 25 lakhs, ఇది కూడా అంతే ఆ రేంజ్లో ఉంటుంది. సో అప్రాక్స్గా వచ్చేసరికి మీకు 40 to 45 lakhs అప్రాక్స్ బడ్జెట్ వచ్చేసరికి 40 to 45 lakhs అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ మచ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎందుకంటే $300 to $400 అంటే 25,000 to 30,000 పర్ మంత్ అప్రాక్స్గా అవుతుంది. అంటే ఇయర్ వచ్చేసరికి 3,60,000 అంటే ఈక్వల్ టు ట్యూషన్ ఫీజుతో సమానంగా మనకు ఫుడ్ అండ్ అకామిడేషన్. సో కాబట్టి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 40 lakhs ప్లస్ ఉంటుందన్నమాట. మీరు ఒకసారి నేను చెప్పడం కదండి, ఒకసారి మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా, సో ఇక్కడ జార్జియాలో ఎంబసీ లేదు కాబట్టి ఇండియన్ ఎంబసీ ఇన్ అర్మేనియా స్టూడెంట్ అడ్వైజరీ అని ఒకసారి మీరు చెక్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి కనెక్ట్ అవ్వండి, నేను డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. సో అది ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పాను. బడ్జెట్ మీకు ఆల్మోస్ట్ 40 lakhs ప్లస్ వస్తుంది టోటల్ 6 year ప్రోగ్రామ్కి. అలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి మీకు అప్రాక్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తారు సార్ ఇక్కడ 5 years ప్రోగ్రామ్ ఇస్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఇన్వాలిడ్. ఇక్కడ 6 years ప్రోగ్రామ్ ఇస్ ద కరెక్ట్ ప్రోగ్రామ్. అండ్ డ్యూరేషన్, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరేషన్ వచ్చేసరికి సో అప్రాక్స్ డ్యూరేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సేమ్ అయితే డైరెక్ట్ ఎంబీబీఎస్ అనేది ఎలాంటి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఎలాంటి ప్రీ మెడిసిన్ అవసరం లేదు, డైరెక్ట్ ఎంబీబీఎస్ ఇక్కడ. కాకపోతే 5 years అంటారు, బట్ 6 years ప్రోగ్రామ్ అనమాట. సో మెయిన్లీ పాపులేషన్ వెరీ లెస్ పాపులేషన్ అనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 1 or more గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, బట్ బడ్జెట్ వచ్చేసరికి మనకి ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ చాలా తక్కువ. మన అవుట్ సైడ్లోనే ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ మోస్ట్ ఆఫ్ ద మెడికల్ యూనివర్సిటీస్ జార్జియాలో మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో మనం కాబట్టి సో మనకి వచ్చేసరికి అవుట్ సైడ్ క్యాంపస్ హాస్టల్స్లో ఉండాలన్నమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ మచ్గా ఉంటుంది. 1-2 సార్లు మీరు చెక్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే బడ్జెట్ 20 lakhs 25 lakhs అవ్వదు జార్జియాలో, మినిమం 40 lakhs లేదే. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈక్వల్ టు సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్లో కూడా అంతే. ఫిలిపీన్స్లో మీకు 20 lakhs అని చెప్తారు, బట్ అక్కడ కూడా ఫుడ్ అండ్ అకామిడేషన్ 15,000 to 20,000 25,000 ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అలానే వస్తుంది. సేమ్ లైక్ దట్ అక్కడ కూడా 6 years ప్రోగ్రామ్. సో ఎలా సేమ్ లైక్ జార్జియా ఫిలిపీన్స్ ఇస్ ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. రెండు కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ మచ్ హైగా ఉంటుంది అనమాట. రష్యాతో పోల్చుకున్నా సరే, లేకపోతే కిర్గిస్తాన్ కూడా అంతే ఉంటుంది అప్రాక్స్గా. అంటే కిర్గిస్తాన్ అనేది నాట్ ప్రిఫరబుల్ ఆప్షన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అది కాకుండా డెవలప్డ్ కంట్రీ కాబట్టి. సో ఇట్స్ నా వరకు అయితే బడ్జెట్ ఒకసారి 40 lakhs పెట్టుకుంటే వెళ్ళొచ్చు. 20 to 25 lakhs అనేది జార్జియాలో ఎక్కడ అవ్వదు, ఎందుకంటే ఒకసారి మీరు చెక్ చేయండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ మచ్ హై కంపేర్ టు అదర్ కంట్రీస్ ఆల్సో. సేమ్ లైక్ ఫిలిపీన్స్లో కూడా 40 to ఎలా లేదన్నా 35 to 40 lakhs అనేది ఫిలిపీన్స్లో కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది అనమాట. అవి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఫిలిపీన్స్ మొత్తం. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాలో ఎంబసీ లేదు కాబట్టి అర్మేనియా, రెండుకి కలిపి అర్మేనియాలో ఉంది కాబట్టి అర్మేనియాలో ఒకసారి ఇండియన్ ఎంబసీ ఇన్ అర్మేనియా స్టూడెంట్ అడ్వైజరీ అని ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్ కట్గా 4-5 points వస్తుంటే 4-5 points దానికి సంబంధించున్నారు. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, లేదా ఒకసారి నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి, డీటెయిల్డ్ అనాలిసిస్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే. అండ్ వన్స్ అగైన్ రష్యాలో ఒకసారి 1 or 2% అడ్మిషన్స్ ఆల్రెడీ అవైల్ ఉన్నాయి. ఎవరైనా సరే రిజర్వ్ చేసుకోండి, హ్యాపీగా రిజర్వ్ చేసుకొని జస్ట్ ఫర్దర్గా మీరు కౌన్సిలింగ్స్ ప్రొసీడ్ అవ్వండి. సో మనకి ఇక్కడ రాకపోతే అప్పుడు అక్కడ వస్తారు అనమాట. సో మనము బ్యాకప్ ప్లాన్ అంటారు. ఫర్దర్గా మీకు రిగైన్ సీట్ వస్తే మీ అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ మొత్తం అప్లికేషన్ అమౌంట్ మొత్తం టోటల్ రిఫండబుల్ అనమాట. ఓకేనా. సో కాబట్టి మీకు ఎనీ డౌట్స్ ఈ జార్జియా గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి, సో మీకు బడ్జెట్ గురించి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ డ్యూరేషన్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. లేదా ఫర్దర్గా ఇండియన్ ఎంబసీ ఇన్ అర్మేనియా అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లారిటీగా వస్తుంది, లేదా ఫర్దర్గా నా వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి, మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.